రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ రాశారు. నల్గొండ డీసీపీ అధ్యక్షుడు నియామకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. డీసీసీ చీఫ్ గా నూతనంగా ఎంపికైన పూర్ణ కైలాష్ తనతో పాటు కుటుంబంపై అసభ్య పదజాలంతో దూషించాడని ఆయన లేఖలో పేర్కొన్నారు. అధ్యక్షుడి పదవికి కైలాష్ అర్హుడు కాదన్న కోమటిరెడ్డి ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎంను కోరారు. లేఖ పత్రాలను సీఎంతో పాటు జిల్లా ఎస్పీకి సెండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి లేఖతో జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బహిరంగమైంది. పార్టీలో నేతల మధ్య కుంభలాటలు ముదురుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ రాశారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని వ్యతిరేకిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నల్గొండ డీసీసీ అధ్యక్షుడు ఎంపికపై మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. అయితే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న లేఖ అయితే రాసడం జరిగింది. ఉన్న కైలాష్ నేత తన కుటుంబంపై అసభ్య పదార్థాలతో ద్వేషిస్తున్నాడని చెప్పేసి కూడా ఇప్పటికే లేఖలు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్పష్టంగా చేశారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించి మాత్రం ఉన్న కైలాష్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్న ఎస్పీకి కూడా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం అంటే గత 2 రోజుల క్రితం మాత్రం డీసీసీ అధ్యక్షులు మాత్రం ఏఐసీసీ అయితే ప్రకటించింది. ఈ ప్రకటనలో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పున్న కైలాష్ అయితే మాత్రం నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా మాత్రం అధిష్టానం అయితే కేటాయించడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని 2 రోజుల తర్వాత మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తను సీఎం రేవంత్ రెడ్డికి అయితే లేఖనైతే రాయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి పూర్తిగా మాత్రం గత ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి మాత్రం మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పున్న కైలాష్ నేత స్థానికంగా అప్పుడు భువనగిరి ఎంపీగా మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే అప్పుడు పనిచేయడం జరిగింది. అయితే అప్పట్లో బీజేపీకి సంబంధించిన వాళ్ళ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకరిస్తున్నాడు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తులకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి కూడా హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద తీవ్ర పదజాలంతో మాత్రం పున్న కైలాష్ నేత అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీని అంతటికి సంబంధించి మాత్రం గత 2 రోజుల క్రితం మాత్రం డీసీసీ అధ్యక్షుల ఎంపికలో మాత్రం బీసీ సామాజిక వర్గ నేత అయిన పున్న కైలాష్ నేత మాత్రం అధిష్టానం నిర్వహించింది. అయితే దీనికి సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం కోమటిరెడ్డి ముఖ్య అనుచరులు మాత్రం వాళ్ళు కూడా ఈ యొక్క డీసీసీ పోటీలో అయితే నిలిచారు. కాకపోతే వాళ్ళకి ఈ యొక్క పదవి అనేది వరించలేదు. గతంలో రోజుల క్రితం మాత్రం ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు ప్రెస్ మీట్ పెట్టి నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టి పున్న కైలాష్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెంకరెడ్డి కూడా గత 2 రోజుల క్రితం నుండి నా యొక్క కుటుంబం మీద గతంలో చేసిన వ్యాఖ్యలను మళ్ళీ రిపీట్ చేస్తూ ఫేస్బుక్ అలాగే దాంట్లో మా యొక్క వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. పున్న కైలాష్ మీద రైట్, థ్యాంక్ యూ నరేష్.